బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే టాక్ ఆఫ్ ది టౌన్ లాగా అయిపోయింది మొత్తం యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాలో. రామేశ్వరం కేఫ్, రామేశ్వరం కేఫ్, రామేశ్వరం కేఫ్, ఎక్కడ చూసినా అదే వినపడుతుంది. బెంగళూరుస్ మోస్ట్ ఫేమస్ రామేశ్వరం కేఫ్ ఇప్పుడు మన హైదరాబాద్ లో అయితే పెట్టారనమాట. 1 year లో 100 crores టర్న్ ఓవరా? ఎలా అయింది అంటే ఏదో ఒక స్పెషాలిటీ ఉండే ఉంటుంది కదా, అదేంటి అనేది మనమైతే అక్కడికి వెళ్ళేసి ఫుడ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి టేస్ట్ చేసి మాటల్లో మీకైతే రివ్యూ ఇచ్చేస్తాం అనమాట. అండ్ అక్కడికైతే వెళ్తున్నాము, స్టే ట్యూన్. అండ్ మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది వీడియోస్కి అండ్ మంచి మంచి కమెంట్స్ అయితే వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ, స్టే ట్యూన్. సో ఫైనల్లీ ఇంట్లో నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. సో రామేశ్వరం క్యాఫేతో పాటు వినిపిస్తున్న పేరు కంచి క్యాఫే. సో కంచి క్యాఫేలో కూడా టిఫిన్స్ బాగుంటాయి. అండ్ మేమైతే ఫస్ట్ కంచి క్యాఫే డిఫరెంట్గా ఇంకో బ్లాగ్ లో కవర్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే ఎందుకు 2 క్యాఫేసే కదా అని చెప్పేసి 2 ఒకటే దాంట్లో క్లబ్ చేస్తున్నాము. సో రామేశ్వరం క్యాఫే ప్లస్ కంచి క్యాఫే. అండ్ ఇంకో టాక్ ఆఫ్ ది టౌన్ వచ్చేసి కంచి క్యాఫేలో కాఫీ లవర్స్కి మంచి కాఫీ ఉంటుందంట. సో మనం అది వాళ్ళ ట్రై చేద్దాము. అండ్ ఎవరి డే అయితే కాఫీతో స్టార్ట్ అవుతుందో వాళ్ళందరూ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నువ్వు కూడా చేయాలి, ఫస్ట్ నేనే కమెంట్ చేస్తాను. అండ్ ఫైనలీ రామేశ్వరం కెఫేకి అయితే రీచ్ అయిపోయాము. ఇది మనకైతే మాదాపూర్లో ఉందన్నమాట. లొకేషన్ నేనైతే కింద పిన్ చేసిస్తాను. రావడంతో అంబియన్స్ చూసి ఫుల్ షాక్ అయిపోయాము. ఒక కెఫే ఎంత బాగా డిజైన్ చేశారు అనేసి. సూపర్, చాలా చాలా బాగుంది. అండ్ దెన్ స్మెల్ అయితే బయటి వరకు వస్తుంది, నెయ్యి స్మెల్. కాంట్ వెయిట్ టు టేస్ట్ ద ఫుడ్ అనమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ మనకు అక్కడ ఇంక్లూడింగ్ ప్రైస్ అయితే పైన డిస్ప్లే చేశారనమాట స్క్రీన్ లో. ఓన్లీ టిఫిన్సే కాదు, మనకి డెజర్ట్స్ ఉన్నాయి అండ్ రైస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ యూ హ్యావ్ కాంబోస్ ఆల్సో. మనకు అక్కడ కౌంటర్ దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ యూ హ్యావ్ స్క్రీన్స్ ఆల్సో. ఇక్కడ అన్ని ఐటమ్స్ అయితే మంచిగా సెగ్రిగేట్ చేసి పెట్టారనమాట. లైక్ రైస్ ఐటమ్స్, డెజర్ట్స్ కానీ, కాంబోస్ కానీ, అండ్ దెన్ పూరీస్లో, దోశాస్లో వెరైటీస్ కానీ, ఇడ్లీస్లో వెరైటీస్ అన్ని సపరేట్గా అయితే ఉన్నాయి. వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ ప్రాపర్గా అయితే ఆర్డర్ చేసేసుకోవచ్చు. వేర్ ఇక్కడ ఓన్లీ మనకి యూపీఐ పేమెంట్ అనమాట. కార్డ్ ట్రాన్సాక్షన్స్ అయితే అవ్వవు. అండ్ స్కాన్ చేసేసి పేమెంట్ అయితే చేసేస్తాము. అండ్ దెన్ మనకు బిల్ అయితే వస్తుంది అనమాట. అండ్ బిల్లో కూడా ఇప్పుడు మనం రైస్ ఐటమ్ ఆర్డర్ చేస్తే రైస్ ఐటమ్ కౌంటర్ సపరేట్గా ఉంది, ఇడ్లీ అయితే ఇడ్లీ సపరేట్గా ఉంది. ఆ బిల్లోనే మనకి కౌంటర్ నంబర్స్ కూడా వచ్చాయన్నమాట. అండ్ ఫైనలీ మా టిఫిన్స్ అయితే వచ్చేసాయి. ఇది పూరి అండ్ దెన్ ఘీ పొడి ఇడ్లీ అండ్ దెన్ మసాలా దోశ అండ్ దెన్ మిల్లెట్ దోశ అండ్ రవ్వ కేసరి. హనీగాడికి అయితే ఫుల్ నచ్చేసిందంట. సాంబార్ అయితే చాలా బాగుంది మమ్మీ అనుకుంటూ ఎంజాయ్ చేస్తూ తింటుంది. అండ్ లుక్ అట్ దిస్ దోశ, హౌ క్రిస్పీ ఇట్ ఈస్. అండ్ కమింగ్ టు దిస్ చట్నీస్, ఓ మై గాడ్, 3 ఫ్లేవర్స్ ఆఫ్ చట్నీస్ అయితే ఇచ్చారు. పుదీనా, కొబ్బరి చట్నీ అండ్ ఇంకోటి ఏదో, అలాంగ్ విత్ పొడి అండ్ సాంబార్. ఈ సాంబార్, చట్నీస్, సాంబార్ అయితే చాలా థిక్గా ఉంది. ఇలాంటి సాంబార్ నేను ఎక్కడ తినలేదు. రామేశ్వరం కఫేకి ఇంత నేమ్, ఫేమ్ ఎలా వచ్చింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ చట్నీస్ అండ్ సాంబార్. దే ఆర్ టూ గుడ్. అసలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎవరైనా మాలా ఇలా పూరి విత్ రవ్వ కేసరి తింటారా? ఈ కాంబినేషన్ ఎవరికైనా నచ్చితే కంపల్సరీ కామెంట్ చేయండి.
ఇది మన డ్రింకింగ్ వాటర్ అండ్ హ్యాండ్ వాష్ సెషన్ అనమాట. చూడండి ఆ వాటర్ ప్యూరిఫైయర్ కూడా రాగి మేడ్దే యూజ్ చేశారు. అండ్ వాళ్ళు యూజ్ చేసే బాయిలర్స్ కూడా మిల్క్ కోసం అదంతా కూడా కిచెన్లో మనకి ఇక్కడ నుంచే కనపడుతుంది, విచ్ ఇస్ కంప్లీట్లీ మేడ్ ఆఫ్ రాగి, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అండ్ దిస్ కఫే ఇస్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్ అనమాట. ఇక్కడ వాళ్ళు ప్లాస్టిక్ అయితే యూజ్ చేయలేదు. అండ్ దెన్ ఫైనల్లీ బయటికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనము కంచి కఫేకి అయితే వెళ్తున్నాము. సో స్టే ట్యూన్. అండ్ కంచి కఫేకి అయితే రీచ్ అయిపోయాము. రెండింటికి పెద్దగా డిస్టెన్స్ అయితే ఏం లేదు, హార్డ్లీ ఇట్ విల్ టేక్ 10 minutes అంతే. ఇక్కడ మనకి కంచి కఫేలో కూడా యూ హ్యావ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్, రైస్ ఐటమ్స్ ఉన్నాయి, అండ్ దెన్ మిల్క్ షేక్, జ్యూసెస్ అండ్ డెజర్ట్స్ కూడా ఉన్నాయి, అలాంగ్ విత్ కాఫీ అండ్ టీ. అక్కడ రామేశ్వరం కెఫేలో అయితే ఫుల్ టు తిన్నాం కాబట్టి స్టమక్ అయితే ఫుల్ ఉంది. సో ఏమీ అయితే తినలేం కాబట్టి కాఫీ తాగుదామని అయితే డిసైడ్ అయిపోయాం. అండ్ కాఫీ అయితే చిన్న చిన్న క్యూట్ ఇత్తడి గ్లాస్ అండ్ స్మాల్ బౌల్ అయితే ఇచ్చారు. చాలా క్యూట్ ఉంది చూడడానికి. అండ్ టేస్ట్ ఆఫ్ కాఫీ అయితే అసలు అద్రిపోయింది అసలు. అండ్ ఇది అన్నమాట మా ఎక్స్పీరియన్స్ అట్ బోత్ రామేశ్వరం కెఫే అండ్ కంచి కెఫే. రెండింటిని అయితే మనం కంపేర్ చేయలేము. బోత్ ఆర్ యూనిక్ ఇన్ దేర్ వేస్. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మిథున విహాన్ టేల్స్. Like, share and subscribe my good